ఈ డౌట్కి ఇదే మీడియా ముందు ఇది కరెక్ట్ అనేది నీ డౌట్ ఏదో ఉందో దాని కరెక్ట్ అనే ఆన్సర్ నీకు వచ్చుద్ది అనేది మేము ఈ సందర్భంగా చెప్తాం. వస్తుంది మెడిటేషన్ ద్వారా గ్యారంటీ వస్తుంది. ఇన్నర్ ట్రావెల్ ద్వారా అయితే కొంచెం సిన్సియర్గా ధ్యానం చేయాలి. అంతే సిన్సియర్గా 100% చేస్తానండి. ఎందుకంటే నేను నమ్ముతున్నానండి. వేరే చాయిస్ లేదు మనకి, ఎవరికీ లేదండి చాయిస్. నమ్ముకుంటే చాలు, సత్యం అంతా వచ్చి ఒళ్ళో పడుతుంది. 100% తేడా లేదండి. నేను బతుకున్నానంటే ధ్యానం, నేను ఊపిరి పీలుస్తున్నానంటే ధ్యానం, సింపుల్. ఈ సందర్భంగా మన పిరమిడ్ విస్తార ధ్యాన ప్రపంచానికి జగపతి బాబా గారి ధ్యాన సందేశం, దివ్య సందేశం, జీవిత సందేశం మా అందరికీ కావాలి. ఇప్పుడు ఒకటండి, మనం లైఫ్లో అందరూ రాంగ్లో వెళ్తున్నారండి, రాంగ్ రూట్లో వెళ్తున్నారు. ధ్యానం అనేది తెలియక, వాళ్ళు ఏంటో తెలియక, వాళ్ళ లోపల ఏముందో తెలియక బయట అనాలిసిస్ చేస్తున్నాం. నువ్వేంటి, వీడు కరెక్టా కాదా, వీడితో 10 నిమిషాలు కూర్చుంటే మనకు వర్కౌట్ అవుతుందా లేదా, క్యాలిక్యులేషన్. మాస్టర్తో బాగా ఉంటే మనకు ఎక్స్ట్రా పంచ్ ఇస్తాడా, మమ్మల్ని హీరోకి బిల్డప్ లేపుతాడా లేదా, ఈ భయంకరమైన స్వార్థం ఇంకా భయంకరమైన స్వార్థం. తప్పు లేదు, టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఒకటి, సెల్ఫిష్నెస్ ఒకటి. నన్ను నేను చూసుకోవడంలో తప్పు లేదు, నాకు అన్నీ కావాలనుకోవడం సెల్ఫిష్నెస్. సో ఐ ఫీల్ అది ఓవర్కమ్ చేశానండి. ఎందుకంటే తృప్తి అనేది నేర్చుకున్నా కాబట్టి ఐఎమ్ హ్యాపీ. తృప్తి ఎలా నేర్చుకున్నాను, ధ్యానం వల్ల నేర్చుకున్నాను. ధ్యానం ఒకటే మార్గం అండి, వేరే మార్గం లేదు అసలు. బికాస్ దట్ ఈస్ నేచర్. మదర్ నేచర్ మనకి ఇస్తుంది ఫ్రీ ఆక్సిజన్, ఫ్రీ ఊపిరి. ఆక్సిజన్ కూడా అనరు, యాక్చువల్లీ రాంగ్ టర్మ్ అది. ఊపిరి అనేది మనకి ఇస్తున్నప్పుడు, మనం బతుకున్నప్పుడు, ఇంత మంచి మూమెంట్స్ మనకు వస్తున్నప్పుడు దాన్ని ఎందుకు వాల్యూ చేయం? దేనికి పరిగెడుతున్నాం, ఎక్కడికి పరిగెడుతున్నాం, ఎవరి కోసం పరిగెడుతున్నాం? చాలామంది నా వైఫ్ కోసం సంపాదిస్తున్నా, నా పిల్లల కోసం, అన్ని అబద్ధాలు. ఆడి కోసం సంపాదిస్తున్నాడు. నేను చాలామంది పిల్లలు, మా ఫాదర్ నాకేం లేదు, తొక్క ఆడిచ్చేది ఏంటి, ఫాదర్ ఇచ్చేది ఏంటి, నువ్వు సంపాదించలేవు, నీకేం మాయరాగం వచ్చిందా, నువ్వు సంపాదించుకో, లేకపోతే ఆడు మోసం చేసి నువ్వు మోసపోయావు, అది నీ తప్పు. ఇన్ని రియలైజ్ అయిన తర్వాత అండి సింపుల్ అయిపోయింది లైఫ్. యాక్చువల్లీ లైఫ్ ఇస్ వెరీ సింపుల్ అనేది నా ఫీలింగ్. మనం కాంప్లికేట్ చేసుకుంటాం, అది కావాలి, ఇది కావాలి, ఇది అన్నీ కావాలి మనకి. ఏంటి లిమిట్, ఏది ఎక్కడ లిమిట్ లేదు. నేను ఏబిఎన్లో అదే చెప్పా, ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటే మనిషి హ్యాపీ చెప్పండి. 1 కోట, 2 కోట్ల, 10 కోట్ల, 100 కోట్ల, 1000 కోట్ల, 1,00,000 కోట్ల లేదు. 1,00,000 కోట్ల తర్వాత 1,00,00,000 కోట్లు కావాలి. వెళ్తానే ఉంది లైఫ్. ఎక్కడ పరిగెడుతున్నావు? ఎవరో ఒక ఆయన చెప్పారండి నాకు, ఫైనల్గా మనిషి ఎప్పుడు నవ్వుతాడు, హ్యాపీగా ఎప్పుడు ఉన్నావంటే స్కూల్లో ఏమో కాలేజ్కి వెళ్తే హ్యాపీగా ఉంటా, కాలేజ్ తర్వాత పెళ్ళి అయితే హ్యాపీగా ఉంటాయి, అమ్మాయిని లవ్ చేస్తాను, పెళ్లి చేసుకుంటే హ్యాపీ అవుతా, ఆ తర్వాత డబ్బులు సంపాదించినాక హ్యాపీ అవుతా, ఆ తర్వాత పిల్లలు పుట్టినాక హ్యాపీ అవుతా, పిల్లలు మనవరాలు పుట్టినాక హ్యాపీ. ఫైనల్గా హ్యాపీగా ఉండడు, పోస్ట్పోన్ చేస్తున్నాడు హ్యాపీనెస్. వెళ్తానే ఉంది హ్యాపీనెస్. ఎప్పుడు వెళ్తుంది? ఆడు హ్యాపీగా ఉన్నాడు, ఫోటోలో ఆడు చచ్చిపోయిన తర్వాత ఆడు బొమ్మలో ఈయన అవుతూ ఉంటాడు, అది అప్పుడు హ్యాపీగా ఉన్నాడు. దుఃఖంతో లైఫ్ అంతా దుఃఖమే కాదు మాస్టర్. ఇప్పుడు ఎంతోమంది 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాళ్ళు నాకు తెలుసు, కనీసం ఒక సూపు తాగడానికి ఆలోచిస్తారు 200 రూపాయలకి. ఎందుకు వేస్ట్ కదా అంటారు. ఒరేయ్ ఎందుకురా సంపాదిస్తున్నావు, ఎవరికి సంపాదిస్తున్నావు, ఎందుకు సంపాదిస్తున్నావు, దాచుకుని ఏం చేసుకుంటావు? ఇప్పుడు మన కాఫీలోనో మన గ్రేవ్లోనో బెటర్ ఆ డబ్బులు, అవి అక్కడే ఉండిపోతాయి, ఎవడో నాశనం చేస్తాడు దాన్ని. దానికి ఎందుకు సంపాదిస్తున్నావు, దాని ఎందుకు కింద మీద పడుతున్నావు, డబ్బుకి అంత విలువ ఎందుకు ఇస్తున్నావు అనేది నాకు చాలా కోపం అండి. డబ్బుకు విలువ ఇవ్వకూడదండి, అంత విలువ ఇవ్వకూడదు. డబ్బు కావాలి, నాకు కూడా కావాలి, నాకు వద్దని నేను అంటలా. స్ట్రైట్గా సంపాదించు, ఎంతైనా సంపాదించు. మాస్టర్స్ ఉన్నారు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎంతైనా సంపాదించినా తప్పలేదు, నేను ఇంకా ఆనందిస్తాను. ఏదో దొంగనా కొడుకులు చాలామంది ఉంటారు, రకరకాలుగా సంపాదించేవాళ్ళు. ఏంటి చంపైనా మర్డర్ చేసినా రకరకాలు. అవసరమా అంత డబ్బు? అవసరం వాళ్ళకి? బయటికి రావడానికి చాలామంది 1000 కోట్లు ఉన్న మనుషులు పేర్లు చెప్పాను కానీ జైలుకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ జైలుకి వెళ్తే సెలబ్రిటీ, ఇది పరిస్థితి. మన క్రిమినల్ సెలబ్రిటీస్. సో ఇవన్నీ వేస్ట్ అనిపిస్తుంది. ఫైనలీ దే నాట్ ఎంజాయింగ్ లైఫ్. వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ లేదు, మనశ్శాంతి అనేది లేదండి. మనశ్శాంతి ఒక్కటి నేర్చుకుంటే జీవితంలో ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. అది ధ్యానంలో ఒక్కటే వస్తుంది. మీరు నన్ను ఎప్పుడు కలుసుకున్నారు స్వామి ఫస్ట్ టైం? ఎలా, ఎందుకు కలుసుకున్నారు, ఏ విధంగా కలుసుకున్నారు, ఏ ఉద్దేశంతో కలిశారు? ఎయిర్పోర్ట్ది మనం యాక్సిడెంటల్గా కలిసినట్టున్నాం. తర్వాత అంటే నాకు మిమ్మల్ని కలవటానికి స్పిరిచువల్ ఇంట్రెస్ట్ మావయ్య ద్వారా. మావయ్య అంటే కలుద్దాం అంటే కలిశాను అంతే. పర్టికులర్గా నేనేం రాలేదండి, బట్ కలిసిన తర్వాత రాజశేఖర్ గారు మీ సొంత మావయ్య, మదర్ బ్రదర్ అండి. నా మావయ్య కాదండి, మంచి ఫ్రెండ్ అండి.
ఇదేంటి అంటే చిన్నప్పుడు ఏదో పనుల్లో అన్ని హెల్ప్ చేసేవారు ఆయన. అమ్మ తెలియకుండా నాన్న తెలియకుండా సిగరెట్ కాల్చాలన్నా, ముందు కొట్టాలన్నా, డేట్ చేయాలన్నా అన్నిటికీ హెల్ప్ అయిన. సో ఈజ్ అ ఫ్రెండ్. అందరూ ఫ్రెండ్సేనండి ఇక్కడ లైఫ్లో, అందరూ ఫ్రెండ్సే. ఇక్కడ చుట్టాలు అవన్నీ హ్యాపెన్స్. ఫ్రెండ్స్ చేసుకుంటాం లేదా మన చాయిస్. సూపర్ మస్. చుట్టాతనాన్ని కూడా ఫ్రెండ్షిప్గా నడుచుకోవటం అంటే అంత హ్యాపీ ఇంకేముంది మనిషికి. బాబు, గురుగారు బ్రహ్మశ్వాసపత్రి గారు గురించి మీరు ఆయన కలిసినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆయన గురించి ఏం ఆరా చేశారు, ఆయనలో ఉన్న గొప్పతనం ఏం తెలుసుకున్నారు, ఏం పాయింట్ మీకు కనెక్ట్ అయ్యింది వరకు అడుగుతున్నా. నాకు అంత సీన్ లేదు ఆయన గొప్పతనం తెలుసుకోవడానికి. అంటే చూడంగా మంది గెస్ట్ చేస్తాం కదా. అంటే ఒకటి ఆయనతో కూర్చుంటే బాగుంటుంది అనేది గొప్పతనం తెలుసుకోవాలి అంతవరకు. అంతే కాదు. ఇప్పుడు చాలా మందితో కూర్చుంటాం కదా, బోడంత మంది పెద్ద పెద్దవాళ్ళు, గొప్ప వాళ్ళు, మినిస్టర్లు అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, ఎక్సెప్ట్ ప్రైమ్ మినిస్టర్, అందరితో కూర్చున్నాను. కూర్చున్నప్పుడు ఆ టాపిక్కి నాకు కనెక్ట్ అవ్వదు అసలు. వాళ్ళు మాట్లాడే మాటలకి ఒకటేమో నేను 1,00,000 కోట్లు సంపాదించాను అంటాడు, అయితే ఏంటంట నాకేంటి, నీకుంటే నాకేంటి, నువ్వు సంపాదించావు, ఎలా సంపాదించావు ఒకసారి ఆలోచించంట. నా మైండ్లో టాక్ ఓపెన్ గా కూడా అంట. ఇంకోటి అంటాడు, నేను ఇప్పుడు దాకా ఒక 3 lakh బాటిల్స్ శివాశ్రీగల్ తాగాను అంటాడు. అది గొప్ప, అది ఒక అచీవ్మెంట్ అది, అయితే ఏంటంట. ఇంకోటి అంటాడు, నీ బొంద నా వెస్టర్న్ టాయిలెట్ నేను ప్లాటినంతో చేయించుకున్నానండి. ఊరే నువ్వు వెళ్ళే టాయిలెట్కి ఇండియన్ టాయిలెట్ కాదు, ప్లాటినం అవసరమా నీకు అనేది నాకు చిరాకు వచ్చి సొసైటీతో నిజంగా అసలు కలవటం నాకు ఇష్టం లేకపోవటానికి రీజన్ అదే. అందరు బాగా ఆలోచన చేశారు. అయితే చేశాను. ఇక అందరూ ఫేక్, ఎవడో బతకట్లా, జీవించట్లా, బతుకుతున్నారు, బ్రతకట్లా. బ్రతకటానికి చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. బతకటం బతికేస్తాం, ఓకే ఇడు పుట్టాడు ఐటమ్, ఇడు ఒక ఐటమ్ వచ్చాడు పోయాడు. ప్రతి జంతువు కూడా బతుకుతుంది, అందరూ మానవుడు అలా బతకూడదు. అవును, బ్రతకాలి. సో ఇక వాళ్ళ చిరాకు వచ్చి వాళ్ళందరూ కూడా తిట్టేసి, పేర్లు చెప్పగానే పెద్ద పెద్ద అందరూ ఆర్టిస్టులను కూడా తిట్టేశారు. ఏంటి మీ గొప్పతనం ఏంటి, సో వాట్, యువర్ బిగ్, అయితే నువ్వు గొప్పడు ఏం కాదు, నువ్వు నేను ఒకటే, మనం మనుషులు, మంచాడువా కాదా, గొప్పడువా కాదా పాయింట్ కాదు. క్వాలిటీ కాదు, క్వాంటిటీ కాదు, వీ హ్యావ్ టు థింక్ ఇన్ క్వాలిటీ. ఇప్పుడు మన వెంకటేష్ యోగా మాస్టర్ అంటాడు, 120 years బతుకుతారండి మీరు, ఎందుకయ్యా అన్న, నాకు అవసరమా అన్న, కాదు మీరు బతకాలండి, క్వాంటిటీ కాదు, 120 years ఎలా బతికాననేది ఇంపార్టెంట్. నాకు 10 years చాలు, ఎలా బతికామనేది ఇంపార్టెంట్. క్వాంటిటీ ఎంత బతికితే మాత్రం ఏంటి, అందరూ తిట్టడానికే మనకు బతకడం ఎందుకు చాలు ఉన్నది. సో దట్స్ ఆల్ అండి. ధ్యానం అనేది ఇక వేరే చాయిస్ లేదు అనేది. మామయ్య గురించి చెప్పండి మరి, మీకు బాగా తెలుసు కదా చిన్నప్పటి నుంచి. ఆయన ధ్యానంలో రాకముందు, ధ్యానంలో వచ్చిన తర్వాత రాజశేఖర్ ఆయన మీ మామయ్య గారు నీకు ధ్యానం మాటలు చెప్పారు గురుగారు, ఎట్లా మార్పు చెందానికి ధ్యానం గురించి? లేదు అసలు, అది లేదు. కానీ మేము మాట్లాడుకునే టాపిక్స్, మేము మాట్లాడుకునే విధానం చూస్తే ఇట్స్ రిలేటెడ్, అంతేగాని ఆయన నాకు తెలిసి అసలు ధ్యానం చేయలేదు.